హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సయ్యద్ టాక్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఒబేసిటీ ఇన్ ఇండియన్ చిల్డ్రన్స్. ఎందుకని భారత యొక్క చిన్నపిల్లలలో ఉబకాయం అనేది పెరుగుతుంది. అయితే మారుతున్న ఈ తరుణంలో ఈ హెల్త్ ఇష్యూస్లలో వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ హెల్త్ ఇష్యూ ఏంటంటే ఒబేసిటీ. ఎందుకంటే చిన్నపిల్లలు ఒకప్పుడు చిన్నపిల్లల్లో కాకుండా పెద్దవారులలో లేకుంటే వారి యొక్క అలవాటు వల్లనో లేకుంటే వెస్ట్రన్ కంట్రీస్లలోనో మనము ఎక్కువ ఉబకాయం అనేది చూసేవాళ్ళం. అయితే ఈ మధ్య కాలంలో ఇండియాలో చాలా విపరీతంగా ఒబేసిటీ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా ఇండియన్ చిల్డ్రన్స్లలో ఒబేసిటీ అనేది పెరుగుతుంది. అది ఎందువల్ల పెరుగుతుంది, దానికి గల కారణాలు ఏంటి, ఒకవేళ ఒబేసిటీ వల్ల జరిగే నష్టాలు ఏంటి, ఈ విషయాలన్నీ మన వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మన ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఉబకాయంని ఎలా చూస్తారు అంటే BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్. అంటే ఒక పిల్లగాని యొక్క వెయిట్ బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారము సరిగా ఉందా లేకంటే దానికంటే ఎక్కువ ఉందా అనేది చూస్తారు. అంటే ఒక ఉదాహరణకు చెప్పాలంటే ఒక పిల్లగాడు 20 నుంచి 25 కేజీలు కాకుండా 40 కేజీలు 45 కేజీలు, అంటే తన యొక్క వయసు ప్రకారము తన యొక్క జెండర్ ప్రకారము ఆ పిల్లగాడు ఉన్న వెయిట్ కంటే ఎక్కువ ఉండడం వల్ల అది ఒబేసిటీగా పరిగణిస్తారు. అంటే హై లెవెల్ ఆఫ్ వెయిట్ ఉంటే ఒబేసిటీగా పరిగణిస్తారు. దీని బారిన ఈ మధ్యకాలంలో ఇండియన్ చిల్డ్రన్స్ అనేది చాలా మంది పడుతున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి కేరళ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, దాంతోపాటుగా ఉత్తరాది రాష్ట్రాలు హర్యానా, ఢిల్లీ, పంజాబ్, ఇలా ఈ రాష్ట్రాలలో చాలా ఉబకాయానికి బారిన పడుతున్నారు. అయితే ఉబకాయానికి భారతదేశంలో తక్కువ నమోదయ్యే రాష్ట్రాలు ఏంటి అంటే మధ్యప్రదేశ్ మరియు జార్ఖండ్ లాంటి రాష్ట్రాలలో ఉబకాయం అనేది తక్కువ ఉంది. ఇది ముఖ్యంగా నగరాలలో అంటే అర్బన్ ఏరియాస్లలో ఈ ఒబేసిటీ ఇష్యూ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాము. 18 నుంచి 50% వరకు ఉబకాయ పేషెంట్స్ని మనం చూస్తున్నాం, చిన్నపిల్లలని. అదే రూరల్ వైపుకు వస్తే 8 నుంచి 30 మధ్య, అంటే అర్బన్ ఏరియా కంటే రూరల్ ఏరియాలో ఈ ఒబేసిటీ అనేది తక్కువ మనం చూస్తున్నాం. అయితే ఎందుకు ఇంత ఎక్కువ వస్తుంది అంటే మనము వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడ్డాము. చాలాసేపు ఈ మధ్య కాలంలో పిల్లలు ముఖ్యంగా ఒబేసిటీ రావడానికి కారణాలు ఏంటంటే ఎక్కువసేపు ఎక్కడికి వెళ్లకుండా ఒకే ప్రదేశంలో ఉంటూ వీడియో గేమ్స్ ఆడుతూ టీవీ చూస్తూ ఎక్కడికి వెళ్లకుండా ఉండడము, దాంతో వెయిట్ గెయిన్ అవ్వడము, దాంతో పాటుగా ఆహార అలవాట్లు, ఉదాహరణకి జంక్ ఫుడ్ ఎక్కువ తినడము, పఫ్స్ కానివ్వండి, చిప్స్ కానివ్వండి, చాక్లెట్స్ కానివ్వండి, ఇలా వివిధ పిజ్జాస్ కానివ్వండి, బర్గర్స్ కానివ్వండి, KFCs కానివ్వండి, ఇలా ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల, దాంతోపాటు ఎక్కడికి వెళ్ళకపోవడం వల్ల చిన్నపిల్లలలో ఈ ఉబకాయం అనేది చాలా భారీగా పెరుగుతుంది. అయితే ఇది పెరగడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ అనేది హై లెవెల్లో ఉంటుంది. ఈ హై లెవెల్ కొలెస్ట్రాల్ వల్ల చిన్నపిల్లలలో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము హార్ట్ అటాక్స్ కానివ్వండి, లేకుంటే వాళ్ళు ఏ పని చేయలేకపోవడం కానివ్వండి, డల్గా ఉండడం కానివ్వండి, వారి యొక్క బాల్యాన్ని ఆట మైదానంలో గడపకుండా ఇంట్లో ఉండడము, సెల్ ఫోన్స్ ఆడడము, ఇలా ఈ సెల్ ఫోన్స్ ఆడడం వల్ల ఒక ప్రదేశంలో ఉండడం వల్ల కంటికి ఎఫెక్ట్ పడుతుంది. దాంతో పాటుగా హెవీ వెయిట్ పెరగడం వల్ల పిల్లలు ఏం చేయలేని స్థితిలో ఉంటున్నారు, వారు యాక్టివిటీకి తక్కువ ఉంటున్నారు, ఫిజికల్ యాక్టివిటీస్కి తక్కువ ఉంటున్నారు. దాంతోపాటు కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది బాడీలో, హార్ట్ అటాక్స్ లాంటి జబ్బులు వస్తాయి. దాంతోపాటు ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ అయితే డయాబెటీస్ వస్తాయి, స్వీట్నెస్ పెరుగుతాయి, డయాబెటీస్ పెరుగుతాయి, type 2 డయాబెటీస్ వస్తాయి. దాంతోపాటు క్యాన్సర్ బారిన పడే కారణాలు కూడా ఉన్నాయి ఇందులో. అయితే ఈ ఇష్యూస్ నుంచి అంటే ఇలాంటి కన్సర్న్స్ నుంచి బయటికి రావాలి అంటే చిన్నపిల్లలను పేరెంట్స్ మానిటర్ ఎంతైనా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేరెంట్సే వాళ్ళకు సరిగా గైడ్ చేయగలరు. ఎందుకంటే ఎక్కువ శాతం పిల్లలు వాళ్ళ యొక్క టైంని ఇంట్లో గడుపుతారు, దాని తర్వాత స్కూల్లో గడుపుతారు. అయితే స్కూల్లో ఎంతైనా పాఠాలు నేర్పిస్తారు, చెప్తారు, ఇలాంటి ఇష్యూస్ కూడా చెప్తారు, కానీ స్కూల్లో ఎక్కువ పాఠాలు నేర్పిస్తారు. వాళ్ళు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు అనేది చూడడం అనేది చాలా తక్కువ ఉంటుంది. అయితే ఇండ్లలో మాత్రము పేరెంట్స్ వాళ్ళను పూర్తిగా చూస్తూ ఉంటారు, వాళ్ళు సెల్ ఫోన్స్ చూస్తూ ఉంటారు, ఆట మైదానానికి వెళ్ళరు, గేమ్స్ ఆడుతూ ఉంటారు, దాంతోపాటు జంక్ ఫుడ్ తింటూ ఉంటారు. పేరెంట్స్ కూడా ఈ మధ్య కాలంలో నువ్వు సెల్ ఫోన్ కాసేపు ఆపేస్తే నీకు చాక్లెట్ ఇస్తాను, లేకుంటే నువ్వు బయటికి వెళ్ళి ఏదైనా తీసుకొస్తే నీకు ఇది కొనిస్తాను అని చెప్పడము, దాంతోపాటు వీకెండ్ పార్టీస్లకు కానివ్వండి, లేకుంటే నార్మల్గా పార్టీస్కి కానివ్వండి, బిర్యానీస్ ఎక్కువ తినడము, పిజ్జాస్ ఎక్కువ తినడము, బర్గర్స్ ఎక్కువ తినడము, ఈ అలవాట్లన్నీ ఒక రకంగా పేరెంట్స్ నుంచే పిల్లలకు వస్తుంది. అయితే ఈ అలవాటు రావడం వల్ల పిల్లలలో మనం ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అనేది చూస్తున్నాం. అయితే పేరెంట్స్ ఏం చేయాలంటే చిన్నపిల్లలకు మానిటర్ చేయాలి, మన
ఏదైతే ట్రెడిషన్ పరంగా ఇండియన్ కల్చర్ పరంగా మన రిచ్ కల్చర్ ఏదైతే ప్రోటీన్ ఫుడ్ ఎలా ఉంటుందో, ఆ రోటీస్ కానివ్వండి, దాల్స్ కానివ్వండి, దాంతోపాటు గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, ఇలాంటి వాటికి పిల్లలను ఎంకరేజ్ చేయాలి. దాంతోపాటు పిల్లలు ఎక్కువసేపు ఇంట్లో ఉండకుండా వాళ్ళకు ఫిజికల్ యాక్టివిటీస్కి ప్రమోట్ చేయాలి. ఫిజికల్ యాక్టివిటీస్ ఆడడానికి వాళ్ళకు ప్రోత్సహించాలి. ప్రతిరోజు పిల్లలు ఒకవేళ వెళ్ళకపోతే పేరెంట్స్ వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళతో పాటు ఆడడం జరగాలి. అలా చేస్తే పిల్లల యొక్క మానసిక ఒత్తిడి గిడ తగ్గుతుంది. దాంతోపాటు వాళ్ళు హెల్తీగా ఉంటారు. వెయిట్ అనేది కూడా కంట్రోల్లో ఉంటుంది. ఒబెసిటీ బారి నుంచి కూడా పిల్లలు పడకుండా ఉంటారు. సో ఇలాంటి ఇష్యూస్ పైన పేరెంట్స్ కాన్సన్ట్రేట్ చేయాలి. వాటితో పాటు స్కూల్స్లలో కూడా అవగాహన పెంచాలి పిల్లలకు. దాంతోపాటు ఫ్రెండ్స్, ఎవరైతే చిన్నపిల్లల యొక్క ఫ్రెండ్స్ ఉంటారో, ఒకవేళ ఒక పిల్లగాడు వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఆ పిల్లగాన్ని మీద జోక్స్ చేయడం కాకుండా వారిని ప్రోత్సహించి నువ్వు వెయిట్ తగ్గగలుగుతావు అని చెప్పి వాళ్ళకి తీసుకెళ్ళి ఫిజికల్ యాక్టివిటీస్ కానివ్వండి, వాళ్ళకు ఒక ఛాలెంజ్లు ఇచ్చి చిన్నపిల్లల నుంచే అలాంటి మనస్తత్వం అనేది బిల్డ్ చేయాలి. ఇలా స్కూల్స్లో జరగాలి, ఫ్రెండ్స్ చేయాలి, పేరెంట్స్ మానిటర్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఒబెసిటీ బారి నుంచి మన పిల్లలు తప్పించుకుంటారు. ఒబెసిటీ అనేది చాలా పెద్ద కన్సర్న్. ఎందుకంటే రాబోయే తరాలలో భారతదేశంలో చాలా శాతం ఒబెసిటీ పెరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. దాదాపు 2030 వరకు 80 మిలియన్ పీపుల్ ఒబెసిటీ బారిన పడే ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ ప్రకారం కూడా దాదాపు 30 మిలియన్స్ పీపుల్ ఒబెసిటీ బారిన పడ్డారు భారతదేశంలో. వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఒబెసిటీ పీపుల్ లివింగ్ ఇన్ ఇండియా ఓన్లీ. సో ఈ ఇష్యూస్ నుంచి బయటికి రావాలి. దీన్ని ఒబెసిటీని ఓవర్కమ్ చేయాలి. ప్రతి ఒక్క పేరెంట్స్ కానివ్వండి, ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకొని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి నా యొక్క కోరిక. ఈ ఒబెసిటీ మీద చేసిన వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు చూశారంటే ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు ఇచ్చే యొక్క లైక్స్, కామెంట్స్ నాకు చాలా బూస్టప్గా ఉంటాయి. లైక్ చేయండి. దాంతోపాటు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎడ్యుకేషనల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు బాయ్ బాయ్, టాటా.